ఈ భూమి మీద మనిషి ఏదో సంపాదించాలని, ఏదో ఎక్కువ జీవిత కాలాన్ని జీవించాలని, ఎక్కువగా ఈ భూమి మీద ఉన్న సుఖభోగ్యాలన్నీ కూడా అనుభవించాలని అనుకుంటాడు కదా! ఈ రంగుల ప్రపంచంలో, ఈ విచ్చలవిడి తత్వంలో మనుషుడు పాపానికి దగ్గర అవుతుండడము చూస్తున్నాము. కానీ దేవునికి దగ్గరవుతుండడము కొద్దిమందేనండి. అందుకనే జాగ్రత్త. ఈ భూమి మీద మట్టి దేహంలో దేవుని ఆత్మ ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. కాబట్టి మనము ఎంత బతికినా, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నా కానీ మంచిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకడండి. అందుకనే చూడండి, ఈ కొద్ది కాలము దేవుని కొరకే జీవించండి. ఈరోజు మన పనులు అనుకుంటూ, మన జాబులు అనుకుంటూ పోయామనుకోండి, దేవుని ధిక్కరించామనుకోండి, దేవుడు కళ్ళెర్ర చేస్తే ఈ భూమి మీద ఎవరు కూడా బ్రతకరు ప్రేమిన వాళ్ళరా. అందుకనే జాగ్రత్త. సమయం ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. సమయం పోయిన తర్వాత పాతాళంలో దేవుని పని చేయలేము, పరదేశంలో కూడా దేవుని పని చేయలేము. కాకపోతే ఈ భూమి మీద ఉన్న మనము మాత్రమే దేవుని పని చేసే ఆధిక్యత దేవుడు ఇచ్చాడండి. అందుకనే ఈ సమయం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఉన్న సమయాన్ని దేవుని పని కొరకై వినియోగించుకుందాం.